హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు అయితే మనం ఎగ్ పఫ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పిండి కలిపేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్, టమాటో, ఉప్పు, కారం, పసుపు, లైట్గా ధనియాల పౌడర్ వేసుకున్నాక ఇంకా మనకి కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయినాయి. ఇప్పుడైతే చపాతీ రోల్స్ అయితే చేసుకొని ఇట్లా 4 లేయర్స్ అయితే ఆయిల్ పోసుకొని ఒకదానిపైన ఒకటి అయితే పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో ఆయిల్ పోసేసుకొని ఇలా చపాతీని అయితే ఇవి 4 సైడ్స్ కట్ చేసుకోవాలి ఇట్లా స్క్వేర్ షేప్లా. ఇంకా కట్ చేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్ ఇంకా కర్రీ అయితే దీనిపైన పెట్టేసుకొని ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి ఎగ్ పఫ్ షేప్లో. ఇంకా ఇక్కడ నేను అంటుకోవడానికి అయితే కొంచెం లైట్గా మైదా పిండి అయితే ఇట్లా వాటర్లో కలిపేసి అయితే పెట్టేసుకున్నాను. సో దట్ కర్రీ అనేది కొంచెం లీక్ అవ్వదు, మంచిగా ఉంటుందని. ఇంకా నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నీ ఇలానే చేసుకోవాలి. సో మీరు కూడా నచ్చితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అందరికీ.